నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని నేను చెప్పబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అందరికీ చేరుకుంటాయి, చాలామందికి ఉపయోగపడతాయి. సో ప్లీజ్ లైక్. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది నా దగ్గర. సో నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబరు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో చాలామందికి ఫైనల్ సెటిల్మెంట్ చేయాలంటే చాలా రకాల క్వైరీస్ అండ్ చాలా కన్సర్న్స్ రేజ్ అవుతున్నాయి చాలామందికి. ఓకేనా? అవేంటో మీకు ఈరోజు చెప్పబోతున్నాను. అయితే ఇప్పుడు మనం ఫైనల్ సెటిల్మెంట్ చేయాలంటే ఎలా చేయాలి ఏంటని చెప్పేసి మీకు క్లియర్గా చాలా వీడియోస్లో చెప్పాను. ఓకేనా? సో ఇక్కడ మనం లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయ్యి మనం ఏంటంటే ఫైనల్ సెటిల్మెంట్ చేయాలి. ఫైనల్ సెటిల్మెంట్ చేయాలంటే తప్పనిసరిగా మనం ఉద్యోగం మానేయాలి అండ్ ఒక 2 months హోల్డ్లో ఉండి, సో మనం ఎగ్జిట్ డేట్ అంటే 2 months హోల్డ్లో ఉంటే మనకి ఎగ్జిట్ డేట్ అనేది ఇన్షియేట్ అవుతుంది. అండ్ ఆ తర్వాత మనం అంచగ్గా ఫైనల్ సెటిల్మెంట్కి అటెంప్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అంత ప్రాపర్గా ఉండాలి. ఇంకా అదే అంటే మనం ఎగ్జిట్ డేట్ ఇన్షియేట్ అయితే కాదు. సో అన్ని విషయాల్లో అన్నీ ప్రాపర్గా ఉంటేనే మనం ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఓకే, అంత బాగానే ఉంది, ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోవచ్చు, ఉద్యోగం అనేసి. అయితే ఇక్కడ చాలామందికి రేజ్ అవుతున్న కన్సర్న్ ఏంటంటే ఉద్యోగం ఆ తర్వాత ఉద్యోగం చేస్తే నాకేమైనా ఇబ్బంది అవుతుందా, యూఏఎన్ నెంబర్ ఉంటుందా లేదా, సో లాభ నష్టాలు ఏంటి, ఇట్లాంటి చాలా రకాల కన్సర్న్స్ అనేవి రేజ్ అవుతున్నాయి. సో దానికి సంబంధించి క్లియర్గా మీకు వీడియో చెప్పబోతున్నాను. అయితే ఫైనల్ సెటిల్మెంట్ అనేది మనము అసలు ఎన్నిసార్లు చేసుకోవచ్చు లైఫ్లో అంటే ప్రీవియస్లో అయితే మనకి 1 టైమే ఉండేది. ఓకే, సో లైఫ్లో ఒకసారి మాత్రమే చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు మనం మల్టిపుల్గా ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు. ఒక కంపెనీలో జాయిన్ అయ్యాము, కొంతకాలం చేసాము, ఎగ్జిట్ అయిపోయాము, 2 months హోల్డ్లో ఉన్నాము, ఎగ్జిట్ అనేది ఇనిషియేట్ అయ్యింది. ఓకే, దాన్ని మనం ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోవచ్చు, చేసాం. ఓకే, అన్న తర్వాత మళ్ళీ వేరే జాబ్లో జాయిన్ అయ్యాము, అక్కడ కూడా మళ్ళీ కొంతకాలం చేసాము, దాన్ని కూడా మనం ఎగ్జిట్ డేట్ ఇచ్చేసి అంచగ్గా ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోవచ్చు అనమాట. అలాగా ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు. ఎన్నిసార్లైనా ఏ కంపెనీలో జాయిన్ అయినా 1 by 1 మనము మానేసినప్పుడు దాన్ని అట్లా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. 1910 ద్వారా మనం ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోవచ్చు. ఓకేనా? అంచగ్గా బాగుంది, అమౌంట్ వస్తుంది, అంత బాగా ఉంది. దీనివల్ల లాభం ఏంటంటే మనం ఎప్పటికప్పుడు అమౌంట్ అనేది పెన్షన్ షేర్ కూడా తీసేవచ్చు అనమాట. అయితే సర్వీస్ అనేది మన సర్వీసు 9.5 years బిలో సర్వీస్ ఉంటేనే మనము పెన్షన్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. అంత మించి ఉందనుకోండి మనం పెన్షన్ విత్డ్రా చేయలేము. ఫైనల్ సెటిల్మెంట్ చేసినా ఉపయోగం ఉండదన్నమాట అక్కడ. ఓకేనా? స్కీమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలి. ఇది ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నాకు అంత అమౌంట్ కావాలంటే కనుక అక్కడ అవ్వదు. 9.5 years బిలో అంటే 9.5 సంవత్సరాల బిలో సర్వీస్ ఉంటేనే మీరు తీసుకోగలరు. మీకు 9.5 సంవత్సరాలు నిండిపోయి అంటే మీరు తీసుకోలేరు. ఈ విషయాన్ని గమనించాలి. ఎంతసేగా ఫైనల్ సెటిల్మెంట్ అనేది 1 by 1 చేసేసుకోవచ్చు. అంతా బాగానే ఉంది. ఓకే, అయితే ఇక్కడ అంతా బాగానే ఉంది. అయితే ఇక్కడ మనకు వచ్చే నష్టాలు ఏంటి? మీ ఉద్యోగం అయితే ఎట్లాంటి ఇబ్బంది లేదండి. యూఏఎన్ నెంబర్ కూడా మీకు యూఏఎన్ నెంబర్ కూడా సో మీరు మార్చాల్సిన అవసరం అయితే లేదు. సో మనకి యూఏఎన్ నెంబర్ మన ఆధార్ మీద ఒకటే ఉంటుంది. సో లైఫ్ లాంగ్ మనం దాన్ని వాడుకోవచ్చు, ఎన్నిసార్లైనా వాడుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ మనం ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసినా మళ్ళీ వేరే కంపెనీకి ఇచ్చి సో వాళ్ళ మెంబర్ ఐడిని అందులో లింక్ చేయించుకొని అక్కడి నుంచి మనము ప్రాసెస్ చేసుకోవచ్చు అనమాట. అక్కడి నుంచి మనం కంటిన్యూ అవ్వచ్చు సర్వీస్, నో ఇష్యూ. దానివల్ల మీకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు, మీ ఉద్యోగానికి కూడా ఎట్లాంటి ఇబ్బంది ఉండదు ఇక్కడ ఫైనల్ సెటిల్మెంట్ చేయడం వల్ల. ఓకేనా? సో మీరు కంటిన్యూ అయిపోవచ్చు, ఎన్ని కంపెనీస్లో అయినా జాయిన్ అవ్వచ్చు, ఎక్కడైనా మీరు ఫైనల్ సెటిల్మెంట్ చేయొచ్చు. అదే యూఏఎన్ నెంబర్ ఇచ్చుకోవాలి. ఓకేనా? అయితే బాగానే ఉందంతా. సో ఇప్పుడు మనకున్న నష్టాలు ఏంటి అంటే మెయిన్గా ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ఈపీఎస్ సర్వీస్ అనేది కోల్పోతాం అనమాట. సో ఎక్కడికక్కడ మనం ఫైనల్ సెటిల్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం కాబట్టి ఈపీఎస్ సర్వీస్ అనేది కోల్పోయి మళ్ళీ మనం వేరే ఉద్యోగం జాయిన్ అయినప్పుడు అక్కడ ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో దీని ద్వారా మనం ఏంటంటే 50 సంవత్సరాల తర్వాత వచ్చే పెన్షన్ అంటే రిడ్యూసింగ్ పెన్షన్ కానివ్వండి, లేకపోతే 58 సంవత్సరాల తర్వాత ఫుల్ పెన్షన్ కానివ్వండి మనకి వచ్చే అవకాశం అయితే ఉండదన్నమాట తర్వాత. ఓకే, ఎక్కడ మనం సర్వీస్ చేయకపోతే ఏమవుద్ది అంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా 9.5 years అబోవ్ సర్వీస్ ఉంటేనే మనకి పెన్షన్ ఎలిజిబుల్. సో తద్వారా మనకి పెన్షన్ వస్తుందని చెప్పేసి అసలు మీరు ఎక్కడ పడితే అక్కడ మీరు ఫైనల్ సెటిల్మెంట్ చేశారంటే ఏమవుద్ది? సో మీకు ఆ సర్వీస్ ఉండదన్నమాట. సో దీని కారణంగా మీరు రేపు పొద్దున ఎప్పుడైనా పెన్షన్ తీసుకోవాలి, వృద్ధాప్యం అంటే అప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది. అదొక ముఖ్య విషయం, అదొక నష్టం అవుతుంది. ఇంకో నష్టం ఏంటంటే ఎంప్లాయీ షేర్ ఎప్పటికప్పుడు మనం తీసేస్తూ ఉంటాం కాబట్టి వడ్డీ అనేది క్రెడిట్ అవ్వదండి. ఓకేనా? ఫైనాన్షియల్ ఇయర్లో ఈపీఎఫ్ వారు ట్రస్టీస్ వారు ఏంటంటే ఎప్పటికప్పుడు ఏంటంటే 8.25%, 7%, 6% ఎంతో కొంత ఫైనాన్షియల్ ఇయర్లో ఫిక్స్ చేస్తూ ఉంటారు అన్నమాట ఇంట్రెస్ట్ రేట్ అనేది. సో అట్లా వచ్చే ఆ ఇంట్రెస్ట్ రేట్ కూడా మనకు రాదు. ఎప్పటికప్పుడు చాలామంది అమౌంట్ తీసేస్తూ ఉంటారు. సో దీని ద్వారా కూడా మీకు వడ్డీ అనేది ఎక్కువ రాదనమాట. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫైనల్ సెటిల్మెంట్ చేయడం వల్ల ముఖ్యమైన నష్టాలు ఏంటంటే వడ్డీ కోల్పోతారు అండ్ పెన్షన్ సర్వీస్ కోల్పోతారు అనమాట. లాభం ఏంటి? ఎప్పటికప్పుడు మనం ఎంచక్గా డబ్బులు చేసుకుంటాం, పెన్షన్ షేర్తో కనుక సహా అంతా తీసేసుకుంటాం, హ్యాపీ.
ఓకేనా, ఇవే మనకి ఇప్పుడు వచ్చే ఇష్యూస్ అనేవి అండ్ లాభ నష్టాలు. ఓకేనా, అయితే మీ ఉద్యోగానికి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. యూఏ నెంబర్ కూడా, ఈవెన్ యూఏ నెంబర్ కూడా ఎక్కడ క్లోజ్ అవుతుంది అనమాట, దాన్ని మీరు ఎప్పటికప్పుడు వాడుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఎక్కడైతే మీరు హెచ్ఆర్కి ఇస్తారో సో అక్కడ మీకు యాక్టివ్ అవుతుంది అండ్ వేరే మెంబర్ ఐడి క్రియేట్ అవుతుంది, అక్కడ నుంచి మీరు ఎంచక్గా వాడుకోవచ్చు. ఓకేనా, ఈ విషయాలు మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇంకా మీకు డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఏదైనా పెయిడ్ సర్వీస్ కావాలంటే మీ డౌట్స్ ఉన్నా పెయిడ్ సర్వీస్ ఉందా నైతే కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా, నా వాట్సాప్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశాను, వాట్సాప్ ద్వారా మాత్రమే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఇదండి ఎవరి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో కింద లైక్ ఉంది, లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మధ్య కూడా కింద సబ్స్క్రైబ్ ఉంటుంది అంటే ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.